హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో గైస్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట. ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మా ఊర్లో జరగబోయే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ మై విలేజ్ అనమాట, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు మా ఊర్లో ఎలా జరుగుతాయో మీకు చూపించేస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ అంతకంటే ముందు మా ఇంటి దేవుడైన ఓబులేశ్వర స్వామి టెంపుల్కి, అది కొండ మీద ఉంటుందన్నమాట, అక్కడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రేజీ. నన్ను నమ్మండి, ఎందుకంటే శివరాత్రి అనే ఫెస్టివల్ మా ఊర్లో జరగడానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట. మీకు ఖచ్చితంగా చూపించేస్తాను ఈ వీడియోలో. యూ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ ఫన్ ఇన్ దిస్ అండ్ స్టే ట్యూన్డ్. సో టాడా గైస్, మనం ఇప్పుడే కొండ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు కొండ ఎక్కాలి. ఐ షో యూ ద కొండ. అదిగండి, అదే అన్నమాట కొండ. ఈ కొండనే మనం ఎక్కబోతున్నాం. అండ్ ఈ కొండ పేరు వచ్చేసి ఓబులేశ్వర స్వామి కొండ అనమాట, మా ఇంటి దేవుడు. లెట్స్ గో. యా గైస్, సో 90% అయితే అయిపోయింది, 10% బ్యాలెన్స్ ఉంది. ఇదిగోండి, ఇది ఎక్కితే చాలు. అదే కొండ. నాకు ఒక ఓల్డ్ లేడీ చెప్తా అంటే విన్నాను. యాక్చువల్గా నా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ స్టెప్స్ అయితే లేవన్నమాట. అంటే ఒక 2 years నుంచి ఇలా స్టెప్స్ వేసారు. మనం స్టెప్స్ బెటర్ అనుకున్నాం కదా, ఆవిడ కొండే బెటరు, నడకదారే బెటర్ అనింది ఇందాక. ఆవిడ ఏజ్ అరౌండ్ 80 ఉండొచ్చు, ఎక్కుతుంది కొండ. దట్స్ దర్ కెపాసిటీ. మనం ఇంకా 30 కూడా దగ్గరికి రాలేదు, అప్పుడే వెరీ బ్యాడ్ హెల్త్ వీ హ్యావ్. ఎనీవే లెట్స్ గో. అదిగోండి, అక్కడే కొండ. వెరీ సూన్ వెళ్ళిపోదాం. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫ్యామిలీ. వి ఆర్ హియర్ ఫైనలీ అట్ ఓబులేశ్వర స్వామి టెంపుల్, చింతపర్తి. చూడండి వ్యూస్. ఇన్ని ఫెసిలిటీస్ లేకపోతుండే ఒకప్పుడు, బట్ ఇప్పుడు కొంచెం బాగుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మా వంశమనాల ఏంటో చింతపర్తి ఫ్యామిలీస్, ఓన్లీ చింతపర్తి ఫ్యామిలీస్కే ఇంటి దేవుడు అనమాట ఇక్కడ. అందుకే ఈ ఫెస్టివల్కి మాఘమాసం తర్వాత ఎవ్రీ మాఘమాసానికి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం మేము. ఇది మా ఇంటి దేవుడు కాబట్టి. అదే టెంపుల్. ఓబులేశ్వర స్వామి అంటే మన పైన ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి తమ్ముడు అనమాట. ఇలా ప్రతి ఇయర్ మేము దానం చేస్తామన్నమాట టెంపుల్కి, ఓన్లీ చింతపర్తి ఫ్యామిలీస్. లోపల అభిషేకం జరుగుతుంది. గైస్, చూడగా ఎండ ఎక్కువైపోతుంది, జనాలు ఎక్కువైపోతున్నారు. అండ్ ఎస్, చూడండి, మా దర్శనం ఇప్పుడే అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఎలా ఉంది మా చింతపర్తి ఓబులేశ్వర స్వామి టెంపుల్? దేవుని చూపించలేదు నేనే కావాలని. అండ్ యూ షుడ్ కమ్ అండ్ సీ. వ్యూస్ చూపిస్తా. చూసారా, అక్కడ ఉన్నదే మా చింతపర్తి, అండ్ అక్కడ ఉన్నదే మా మంచూరు. గుడిపైన వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. గైస్, మా ఊర్లో ఉత్సవాల్లో భాగంగా అక్కగారు తీసుకెళ్తున్నారు. ఐ విల్ షో యూ. నమస్తే చెప్పా.
మనమైతే ఇప్పుడు మా విలేజ్ పాత మంచూరు. మనం కొత్త మంచూరులో ఉన్న శివాలయంకి వెళ్తున్నాం. పాత మంచూరుకి కొత్త మంచూరుకి మధ్యలో ఒక ఏరు గ్యాప్ ఉంటుంది. ఆ ఏరు ఆ నదే ఇదనమాట. ఆ నదిని మేము బాహుదా నది అంటాం. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది బాహుదా నది అనమాట. కాణిపాకం నుంచి ఇలా స్టార్ట్ అయ్యి పించా దగ్గర వరకు వెళ్తుంది అనమాట ఇది. సో ఈ నది ఫ్లో అయితే ఎలా ఉంటుంది. మనమైతే ఇప్పుడు కొత్త మంచూరు శివాలయంకి వెళ్తున్నాం. ఈ కొత్త మంచూరు శివాలయం కూడా మామూలు శివాలయం కాదు. కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి కూడా ఇక్కడ ఒక శివాలయం ఉంది. అండ్ మోర్ ఓవర్ దాని గురించి హిస్టరీ ఏంటంటే, హిమాలయాస్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్ట్రైట్గా లైన్స్లో శివలింగాలు ఉంటాయంటారు కదా, అలా ఉండే వన్ ఆఫ్ ద శివలింగమే కంప్లీట్ స్ట్రైట్ లైన్లో ఉండే శివలింగాల్లో వన్ ఆఫ్ ద శివలింగం అనమాట ఇది. అండ్ ఇక్కడ శివరాత్రి బాగానే జరుగుతుంది. బట్ మా ఊర్లో శివరాత్రి మాత్రం దుమ్ము లేచిపోతుంది అనమాట. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఆచారం. అండ్ ఫస్ట్ ఈ శివాలయం చూసుకొని ఈరోజు రాత్రి జరగబోయే కార్యక్రమాలన్నీ మనం మా శివాలయం మా ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే చూసేద్దాం. లెట్స్ గో. సో గైస్, చూడగా సాయంత్రం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడే మా ఊర్లో అసలైన శివరాత్రి స్టార్ట్ కాబోతుంది. శ్రీ భక్తాంజనేయ స్వామి ఉత్సవాల్లాగా చేస్తాం మేము. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, శివరాత్రి రోజు ఆంజనేయ స్వామికి ఉత్సవాలు ఏంట్రా అని. కానీ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి శివుడి అంశ. సో అందుకే అలానే సెలబ్రేట్ చేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల అన్ని ఊర్లలో మా ఊర్లో తిరణాలు జరుగుతుంది. అండ్ శివరాత్రికి చాందిని బండి కడతారనమాట. అండ్ ఎస్, మా ఊర్లో ప్రతి శివరాత్రికి చాందిని బండి అయితే కడతారనమాట. ఆ చాందిని బండి అంటే ఏందో మీకు ఇప్పుడు చూపించేస్తాను. జస్ట్ వెయిట్. దీన్నే ఫ్రెండ్స్ చాందిని బండి అనేది. మా ఊర్లో ప్రతి శివరాత్రికి ఇలాంటి బండ్లు కడతారు. ఈ సంవత్సరం ఓన్లీ 3 బండ్లే కడుతున్నారు. అండ్ ఇంతకుముందంతా బాగా కట్టేవాళ్ళు అనమాట. 9, 10 వేరే ఊర్ల నుండి కూడా వచ్చేవి. బట్ ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ 3 బండ్లే. అండ్ దీని ముందర ఏదో ఒక ఈవెంట్ ఉండాలి. ప్రస్తుతానికి డీజే సౌండ్ అయితే పెట్టారు. బట్ దీనికంటే చెక్క భజన కూడా ఉంటుందన్నమాట. దీని ముందు ఈవెంట్గా వెళ్ళడానికి ఇలా ఈ బండ్లు కట్టి ఇక్కడ నుంచే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్తారనమాట. బట్ ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళిపోతున్నాం మనము. లెట్స్ గో. బట్ చాందిని బండిని అయితే చూసేయండి. హలో, ఎక్కడున్నారు? ఈ స్టేజ్ దగ్గరికి రండి. స్టేజ్ దగ్గరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఫాస్ట్గా వస్తే బెటర్.
끝내겠다, 끝내.
గైస్ ఇప్పుడే భరతనాట్యం అయితే అయిపోయింది. ఇది కూడా మా ఉత్సవాల్లో భాగంగా పిలిపించినదే అనమాట. అండ్ దీని తర్వాత జరిగే సెగ్మెంట్ ఏంటో తెలుసా, కళ్యాణం ఎట్లాగో మీరు చూడరు, అందుకే నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇదిగోండి మా మోస్ట్ పవర్ఫుల్ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ నుంచి చూడండి. అండ్ నేను మళ్ళీ లోపల కూడా వెళ్తానమాట. అండ్ అంతకంటే ముందు మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మా ఊర్లో అగ్నిగుండం జరుగుతుందన్నమాట. అది ఇదే, ఐ జస్ట్ షో యూ. అదే ఇది ఇంకా అవుతా ఉంది. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడే జనాలు అందరూ తిరుగుతారు అనమాట. అండ్ ఇక్కడే మా పంచముఖి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఇదే అగ్నిగుండంలో కళ్యాణం అయిపోయిన తర్వాత పిల్లలు లేని వాళ్ళు లేదా ఎవరికన్నా కష్టాలు తీరాలనుకుంటే, లేదంటే వాళ్ళ బాధలు పోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి దిగుతారనమాట. అంతా మా ఈ ఆంజనేయ స్వామి ఎఫెక్ట్, పవర్ఫుల్ గాడ్. లెట్స్ గో టు ఇన్సైడ్ గైస్. అండ్ డెకరేషన్ కూడా చూపిస్తాను మీకు. పొద్దున్నే నేను మీకు చూపించిన అక్కగారు దేవతలు ఇదే అనమాట. ఇలా దేవతకు సమర్పిస్తారు. ఇదండి, ఇలా ఈ దేవతలకు సమర్పిస్తారనమాట. అండ్ మా డెకరేషన్ ఇవే ఊరింపుకు దింపే విగ్రహాలు. మా ఆంజనేయ స్వామి టెంపుల్లోనే శివుడు కూడా ఉంటాడు. అదిగోండి. మా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. అండ్ మీకు అక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, అవి యాక్చువల్గా ముస్లిమ్స్వి.
అవి ఎత్తుకొని 3 రౌండ్లు వేస్తాం మేము. అలా వేయడానికి కూడా ఒక ఆచారం ఉంది. ఐ జస్ట్ టెల్ యూ. అండ్ ఆయనే అనమాట ద ఫేమస్ పూజారి శ్రీరాములు గారు అండ్ వాళ్ళ తాత రెడ్డప్ప. ఈ గుడి అర్చకులు నా కాలం నుండి ఇప్పుడు చనిపోయారనమాట. ఇందాక చెప్పాను కదా, అక్కడున్న పీర్లని మేము ఈ టెంపుల్ చుట్టూ 3 రౌండ్స్ వేస్తామని, వేసిన తర్వాత అగ్నిగుండంలో దిగుతామని. అలా ముస్లిమ్స్ వాళ్ళని ఇలా కలపడానికి కారణం ఏంటంటే, పూర్వాని కాలంలో ఒక అరౌండ్ 70 to 80 years బ్యాక్ మా ఊర్లో ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ముస్లిమ్స్ మా ఊరు నుంచి కొత్త మంచికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన సహృదయంతో, మానవతా దృక్పథంతో అలా పీర్లని మా గుడి చుట్టూ తిప్పి వాళ్ళ మొహరంలో జరిగే పీర్ల పండుగని ఈ పండుగలో ఇంక్లూడ్ చేసి యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు కదా, సో అది చాటి చెప్తున్నాం అనమాట. ఇది మేము స్టార్ట్ చేసింది కాదు, మా పూర్వీకులు. అప్పట్లో జనాలకు అంత ఐకమత్యం ఉండేది, ఇప్పట్లో జనాలకు అది లేదనుకోండి, అది వేరే విషయం. సో అలా దీన్ని కలిపి జరిపి అండ్ అలానే ఆ పీర్లు తర్వాత తిరిగి ఇలా ఈ అగ్నిగుండంలో దిగుతామన్నమాట విత్ ఆ పేర్లు తీసుకొని. అదే మా గుడి ఆచారం. మీ పేరు చెప్పి తర్వాత ఈ కళని ఏమంటారు మీరు అవంతా కూడా చెప్పండి. ఇది నాణ్యము. ఫస్ట్ గురువుని పెట్టుకొని మేము నేర్చుకున్నాం పిల్లంగాలి కత్తి. నేర్చుకున్న తర్వాత గ్రూప్ 10 మంది సెట్ అయ్యి నాణ్యానికి వెళ్తాం. బయట ఎక్కడన్నా కానీ పోతాం. మీ ఊరేది? మాది కలిగిరి దగ్గర. ఇది ఎంతమంది ఆడతారు? మేము 15 మంది. 15 మంది. ఇప్పుడు 15 మంది ఆడతాం. ఓకే. ఎంత తీసుకుంటారు మీరు? 15,000. 15,000. ఎప్పటి నుంచి? మాత్రమే. మాకు 8 ఏళ్ళ నుండి. 8 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇందులో ఎవరు లీడ్? మీరు ఈ సాంప్రదాయం ఎట్లా మొదలైంది అది కూడా చెప్పండి. ఇదే ఈ కట్లు తీసుకొని నేర్చుకున్నాం ఫస్ట్. నేర్చుకున్న తర్వాత గురువుని పెట్టుకున్నాం. గురువుని పెట్టుకొని పిల్లగా నేర్చుకున్న తర్వాత గురువుని పెట్టుకొని అడుగులు గిడి నేర్చుకొని అంత 5 మంది గ్రూప్ ఇట్లా క్యాంపులు పోతాం. ఎక్కడి వరకు వెళ్ళారు? ఎక్కడికైనా తిరుపతి, ఇట్లా దుద్దాల వరకు, దుద్దాల తిరుపతి పోయినాము, అక్కడంతా పోయినాము. రాయచోటి ఇట్లా కడప పోయినాము. ఎంతమంది ఎంతసేపు ఆడతారు మీరు ఇది? మేము నైట్ అంతా వేస్తాము. ఇప్పుడు తెల్లారింటే వేస్తానమ్మా. తెల్లారి 8 అంటే ఇప్పుడు అంతా రేపు తెల్లారి దాకా వేస్తాంటాం. ఎక్కడ డీజేలు అవన్నీ పెడుతున్నారు కదా, పెడతాను. అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా? ఇదే మెయిన్. ఎందుకు జనాలు అది పెడుతున్నారు? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చాయి ఆకాశం డాన్సులు వేసుకొని ఇది అట్లా. ఇప్పుడు బాబు కొంటి పిల్లలు కాబట్టి డీజే పాటలు దానికి ఉపయోగపడతారు. డాన్స్కు అవి పెడతారు. పెద్దోళ్ళంతా విని ఇంపుగా ఉంటుంది. నాణ్యం ఇది నోటితో పాడేది కడితో పాడతాం. నోటితో ఎలాగ పాడతామో కడితే అదే ఎలాగైనా కట్టి పలికిస్తాం. ఊదలా పలుకుతారు అట్లా. అప్పుడు తాళాలు పలకలు పడతాయి. అది ఒకవేళ కావాలంటే ఇప్పుడు మేము వాంచేటప్పుడు కూడా రికార్డు తీసుకో ఇప్పుడు వాంచేటప్పుడు కూడా రికార్డు తీసుకో, నువ్వు వినిపించుకో. ఖర్చు గురువుని పెట్టుకొని నేర్చుకుంటాం. తర్వాత ఇప్పుడు మాటల్లో కూడా అర్థం కాదు. వాయిస్ వస్తే అప్పుడు నువ్వు రికార్డ్ పట్టుకొని అప్పుడు తల్లిదండ్రులు కూడా వినిపించు. కట్ల తాళాలు అన్ని అట్లా మిగట్ల వాళ్ళు గిరాకులు మనకు వస్తాయి అట్లా. ఆహా. వాద్యాలు మీరు మళ్ళీ చేసేటప్పుడు నేను వచ్చి మళ్ళీ వీడియో తీసుకున్నా. ఇప్పుడు మీరు అలసిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే మనకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బేజారు పడతారు. అట్లానే
లోపల ఏమంటే వరపడాలి గుళ్ళు. తర్వాత అభిషేకం చూడాలనుకున్నాం, ఇట్లా ముందుకు వచ్చేయండి. దయచేసి మిగతా వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోండి, అట్లా సైడ్ వెళ్ళిపోతారండి. దర్శనం చేస్తున్నా బయటకు పోయి కూర్చోండి. దయచేసి అభిషేకం చేస్తున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. మీరు ఇంకా అక్కడే ఉండొచ్చు, వెనుకోకి వెళ్ళిపోండి. అభిషేకం జరుగుతున్న కొంచెం నిలుచుకుంటే ముడిబాలు కట్టిన తర్వాత అలా క్రాకర్స్ కాల్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ బండి ముందర డీజే సెటప్ అన్నమాట. ఇది శివగాడిది. జనులారా, నిన్న అయిపోయిన రాత్రి తిరణాలతో మా ఊరి తిరణాలు అయిపోయినట్టు అనమాట. ఈరోజు పగల తిరణాల అండ్ ఉట్ల జాతర అండ్ మీరు చూడొచ్చు. దీన్నే ఉట్లమని అంటారనమాట. దీన్ని ఎక్కిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. అండ్ మా బాయ్స్ కష్టపడుతున్నారు. రాగులు 2 వేసిందే అనమాట. ఇది ఇలా వేస్తే స్లిప్ అయిపోతారు మనుషులు ఎక్కలేక. అలా ఎక్కడానికే ఇదనమాట. జస్ట్ బొమ్మలు కొంటాం అండ్ ఆ బొమ్మలు చూపించడానికి వచ్చాను అనమాట. వచ్చుకో ఈ గాజులు అండ్ ఈ ఐటమ్స్ కూడా బొమ్మలు. అండ్ ఫైనల్లీ టెంపుల్. జనాలు ఇంకా టెంపుల్ దగ్గర ఉన్నారనమాట. అండ్ టెంపుల్ బయట ఈ బొమ్మల కార్యక్రమాలు. ఎవరికి బొమ్మలు కావాలంటే అని కొనుక్కోవచ్చు. బట్ ఈసారి తక్కువగానే కనిపిస్తున్నాయి స్టాల్స్. మొత్తానికి మనం షాపులు చూసాం కదా. షాపుల నుంచి రాగానే మొత్తం ఇది నిలబడిపోయింది అనమాట. దీన్నే ఉట్లమాన్ అంటారు. ఆల్మోస్ట్ డన్. ఇది ఎక్కడం స్టార్ట్ అయిపోతే మా ఆంజనేయ స్వామి శివరాత్రి ఫెస్టివల్ అయితే కంప్లీటెడ్ అనమాట. అంటే అక్కడంతా నీళ్లు పోయాలి, దానికోసమే చిన్నగా తవ్వుతున్నారు ట్రాక్టర్తోని. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఏం జరుగుతుంది లేదా? ఉట్లం తిరణాల. ఉట్లమాన్ తిరణాల ఎక్కవా? ఎక్కల్లా ఎక్కుతాములేరా. నువ్వు వాటికి వారి కూడా చెప్పు. పెళ్లి చూపు జరుగుతాయి చెప్పురా. ఏడ పని చేస్తావు చెప్పు. నువ్వు ఏడ పని చేస్తావు చెప్పు. టేకల కొనలో కుర్కూరుపేట. ఇంకా టేకల కొన కాడే ఉండేది అది. ఏ రా సిగు చిప్స్ కంపెనీ పనిచేస్తాం. అందులో పనిచేస్తాం. రారా వాడు భయపడు. మాట్లాడారు కలిసిపోయి అంటున్నాడు. ఇప్పుడు ఆకాశం వస్తే ఎక్కేస్తాం అంటున్నాడు. దేనికోసం వస్తారా? ఏం దానికోసమరా పెట్టేది ఇంతసేపు అయితే ఆడేం పెడతాడు అట్లా వాడు. ఏం చెక్కు బ్యాటరీ బాగా ఇంప్రూవ్ అయినాడు వాడు. నరసింహలో బాగా చూపించారు. చెక్కు బ్యాటరీ బాగా ఇంప్రూవ్ అయినాడు. సంబంధాలు చూస్తాం. సంబంధాలు చూసి రాత్రులు కలిసిపోతున్నాడు మా వాడు చెక్కు బ్యాటరీలో. ఏమన్నా ఇప్పుడు అవకాశం వస్తే ఆడు ఎక్కేస్తాడు. ఆడు ఎక్కి కలిసిపోయి అంటున్నాడు. ఎక్కేస్తాడు. మొత్తానికి అయిపోయినట్టే కదా. ఇంకా ఎక్కడ స్టార్ట్? అవును నీళ్ళు పెళ్లి కూడా బాగా. దాన్ని అలా తొక్కుతారనమాట ఎక్కే ముందు.
ఎవరైతే దాన్ని ఎక్కేస్తారో వాళ్ళే విన్. అండ్ ఎక్కినందుకు సమ్ అమౌంట్ కూడా ఇస్తారు. నేను మర్చిపోయిన అమౌంట్ ఎంత ఇస్తారు ఏందని. బాగానే పడుతుండవులే, పోకుండా నిలబడు. బాబా వాళ్ళు కదా. అనుకో Hey!
ముందు 2 నిమిషాలు వీడియో తీద్దాం చాలా ఎక్కువ అంత వీడియో మళ్ళీ దాంట్లో కట్ చేయాలి గుల్లో అంటే దోమలు ఎన్ని గైస్ చూశారు కదా, మా ఉట్లమాన్ జాతర కూడా ఎంతో ఘనంగా జరిగిపోయిందనమాట. అండ్ ఇప్పుడే ఈ పండగ అయితే ఎండ్ అయిపోయింది. ఈ ఉట్లమాన్ జాతర తర్వాత శివరాత్రి చాలా వైభవంగా జరిగిందనమాట మా ఊర్లో ఈసారి. అండ్ యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. టపాసాలు మీద పడుతున్నాయి. అండ్ మరిన్ని ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సుకేష్ బాయ్ చెప్పరా. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.